ఓం శ్రీ సాయిరాం. నా పేరు తెలిగిచెర్ల లక్ష్మణరావు. మా నాన్నగారి పేరు వెంకట జగన్నాథరావు. మా అమ్మగారి పేరు సన్యాసమ్మ. మేము విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నివాసం ఉంటూ ఉన్నాం. నాకు 2000లో సెప్టెంబర్ 17వ తారీఖుని ఆరోగ్య సమస్యల కారణంగా పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. పుట్టపర్తిలో ముందు డైరెక్ట్గా హాస్పిటల్కే వెళ్ళడం జరిగింది. డాక్టర్లు పరిశీలన చేసి నాకు ఆపరేషన్ చేయాలి కంపల్సరీ అని చెప్పారు. హార్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ ఇక్కడ సీరియల్గా జరుగుతుంది కాబట్టి ఆపరేషన్ చేయడానికి టైం పడుతుంది. మీరు అంతవరకు వెయిట్ చేయగలిగితే చేయండి, లేకపోతే మీరు బయట ఎక్కడైనా చూపించుకోవచ్చు అని చెప్పారు. సరే, మేము వెంటనే రూమ్కి వచ్చేసాం. రూమ్ దగ్గర నుంచి మరుసటి రోజు తెల్లవారి స్వామి దర్శనంకి వెళ్ళాం. స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి భోజనం చేశాక గణేష్ మందిరం దగ్గర నిలబడితే అక్కడ అందరూ రుమాళ్ళు వేసుకుని కూర్చున్నారు. ఏమిటండి ఇక్కడ జరుగుతుందంటే, స్వామివారి దర్శనం కోసం లోపలికి వెళ్ళడానికి క్యూలు ఏర్పడుతున్నాయని, అందుకోసం ఇందులో కూర్చుంటే టోకెన్ సిస్టమ్ ద్వారా ముందుకు లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము కూడా ఆ లైన్లో 15 లైన్లు ఉండేవి. అందులో 8వ లైన్లో మేము కూర్చున్నాం. ఈ తర్వాతన అందరూ సీటింగ్ అయిపోయిన తర్వాతన 2 గంటలప్పుడు టోకెన్స్ చేయడానికి వచ్చారు. టోకెన్స్లో మొట్టమొదటి టోకెన్ మా కూర్చున్న లైన్లో వచ్చింది. మా లైన్లో వాళ్ళందరినీ కూడా ముందు నిలయంలోకి లోపలికి పంపించి వరుస మీదుగా కూర్చోబెట్టారు. అది ఫ్రంట్ లైన్లోనే నాకు ప్లేస్ దొరికింది. అక్కడ కూర్చున్నాం. ఆ తర్వాత అంతా సీటింగ్ అయిపోయిన తర్వాత స్వామి రావడం మొదలైంది. స్వామి వస్తూ అలాగా అందరినీ ఫ్రంట్ లైన్లో అలా దర్శనం చేసుకుంటూ చూసుకుంటూ ఆశీర్వదిస్తూ వెళ్ళారు. నేను కూడా స్వామి వస్తారేమో చూద్దాం అని అనుకున్నాను. కానీ అలాగా స్వామి రావడం దగ్గరికి జరిగింది. నా దగ్గరే స్వామి నిలబడ్డారు. కానీ నాకు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అది. కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, స్వామి మీ దగ్గరకు వచ్చారండి, పాద నమస్కారాలు చేసుకోండి అని వాళ్ళు చెప్పడంతో వెంటనే స్వామి పాద నమస్కారాలు చేసుకున్నాను. ఆ తర్వాత ఎదురు లైన్లో మా అన్నయ్య, నాతో వచ్చినటువంటి ఫాలోవర్ ఆయన కూర్చున్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి స్వామి నిలబడి వాళ్ళకు కూడా పాద నమస్కారం ఇచ్చారు. వాళ్ళు ఎంతో సంతోషించి, నీతో రావడం వల్ల మాకు పాద నమస్కారాలు కూడా దక్కాయి అని వాళ్ళు ఎంతో సంతోషించారు. ఆ తర్వాత మేము మళ్ళీ ప్రశాంతి నుంచి వెనక్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నుంచి కూడా మొదట్లో సార్బిట్రేట్ ట్యాబ్లెట్ వేసుకునేవాడిని ప్రాబ్లం కోసం. ఆ ప్రాబ్లం ట్యాబ్లెట్ వేయకుండా రోజు గడిచేది కాదు. పుట్టపర్తిలో స్వామి దర్శనమై పాద నమస్కారాలు దొరికిన దగ్గర నుంచి కూడా మరి ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం జరగలేదు. అక్కడి నుంచి 2002 వరకు కూడా నా డ్యూటీ సక్రమంగా నా ఉద్యోగ జీవితం చేసుకుంటూ వచ్చాను. 2002లో స్వామి దగ్గర నుంచి హాజరు కమ్మని వచ్చింది హాస్పిటల్కి. వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో నా వెయిట్ అది చూశారు, టెస్టులన్నీ జరిగిన తర్వాత వెయిట్ బాగా ఎక్కువ ఉందండి, మీకు వెయిట్ తగ్గితే కన్నా లోపలికి అడ్మిట్ చేసుకోవడానికి అవ్వదన్నారు. సరే, ఇలాగ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామంటే వాళ్ళు ఏం చెప్పారంటే, అన్నం తినడం మానేయండి, ఈ సలాడ్స్, ఈ కూరగాయ ముక్కలు, పచ్చి కూరగాయలు తినండి, తింటే సరిపోతుందన్నారు. అలాగా బయట ఒక 1 month ఉండి వారు చెప్పిన విధంగా నేను ఫాలో అయ్యి దాన్ని అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం జరిగింది. వెయిట్ బాగా కంట్రోల్లోకి వచ్చింది. అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత అన్ని టెస్టులు చేశారు, యాంజియోగ్రామ్ కూడా చేశారు.
చేసిన తర్వాత ఇంకా టైం కూడా అందులో రోజు కూడా హాస్పిటల్లో వాళ్ళు రావటం, డాక్టర్స్ చెక్ చేయడం అవి జరిగాయి. రోజు కూడా ఈ అదర్ స్టేట్స్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆపరేషన్ చేసేవారు. కానీ ఆంధ్ర వాళ్ళకి మాత్రం కొంచెం కొంచెం తక్కువ చేసేవారు. అయితే బై లక్ నాకేం జరిగిందంటే, అందరినీ కూడా రోజు ఎవరినో ఒకరిని బయటకు పంపించేస్తూ ఉండేవారు ఆపరేషన్‌కి. వీల్లేదని చెప్పేసి. నాకు నా ముందు ఒకాయన రాజమండ్రి ఆయన ఉన్నారు. ఆయనకి ఆపరేషన్ ఆ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఆయన ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది. వెంటనే నెక్స్ట్ నేమ్ నాది అవ్వడం వల్ల నాకు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ చక్కగా చేయడం జరిగింది. ఆపరేషన్ అయిన తర్వాతన రెండో రోజుని నన్ను హాస్పిటల్‌లో నుంచి డిశ్చార్జ్ చేశారు. అంటే నేను ఇంకా పుంజుకోలేదండి. ఎలాగా అంటే, మీరు లోపలుంటే మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మీరు బయట వాతావరణంలో ఉండండి అని చెప్పారు. అక్కడి నుంచి బయట ఉండి చేస్తుంటే కాలులోంచి నెరవు తీయడం వల్ల ఆ కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చింది. దాన్ని మళ్ళీ డాక్టర్లకు చూపించుకోవడం జరిగింది. ఆ విధంగా అది కూడా క్యూర్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి కూడా నాకు ఇంతవరకు కూడా 2002 నుంచి 2024 వరకు కూడా నాకు ఏ రకమైన ప్రాబ్లము రాలేదు. బాగా ఆరోగ్యంగానే ఉన్నది. 2024 తర్వాత నుంచి కొంచెం ఇబ్బంది, ఆయాసం రావడం ఇది జరుగుతున్నది. ఇక్కడ హైదరాబాద్‌లో డాక్టర్లకు చూపించి వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతోంది. అంటే అందులో కూడా ఏమీ లేదు, టెస్ట్ అన్నీ చేశారు, ఏం లేదు. ఏజ్ పరంగా మీకు ఆ సమస్యలొస్తాయి కాబట్టి జాగ్రత్త అన్నారు. ఈ విధంగా స్వామి దగ్గర ఆశీస్సులు పొంది నేను ఆరోగ్యంగా ఇంతకాలం స్వామి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు పొందడం జరిగింది. అక్కడి నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా 2002 తర్వాత నుంచి కూడా స్వామి సేవలకి పుట్టపర్తి ప్రశాంతి నిలయం వెళ్ళడం. మొదట పోస్ట్ ఆఫీస్ సేవ చేశాను. ఆ తర్వాత బుక్ స్టాల్ సేవ చేశాను. బుక్ స్టాల్‌లో 2 సార్లు చేశాను. ఆ తర్వాత ఈ నార్త్ ఇండియన్ క్యాంటీన్‌లో చేశాను. ఇలాగా అన్ని రకాల సేవలు కూడా 2011 వరకు కూడా చేశాను. స్వామి ఐక్యం అయిపోయే సమయానికి మాత్రం నేను మరి వెళ్ళలేదు. ఐక్యం అయిపోయిన తర్వాత సమాధి దర్శనంకి స్వామి దగ్గరికి వెళ్ళడం, స్వామికి మళ్ళీ అక్కడ స్వామిని దర్శించుకోవడం జరిగింది. అది నాకు ఉన్నటువంటి విషయం. ఇది నేను స్వామి దగ్గర నుంచి తర్వాత మాకు శ్రీకాకుళంలో ఉంటున్నప్పుడు పిఎన్ కాలనీ అనే ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో సాయి మందిరం నిర్మాణం జరుగుతోంది. అక్కడ వాళ్ళందరూ కూడా సాయి డివోటీస్ అందరూ కూడా మా ఇంటికి రావడం జరిగింది. అయ్యా ఇలాగ నేను మందిరం కడుతున్నాం, ఎవరికి డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం, ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వండి అన్నారు. సరే మేము కూడా డొనేషన్ ఇస్తామని చెప్పాం. వాళ్ళు ఏంటంటే ముందు మోటార్ తవ్వామండి, నుయ్యి తవ్వాం, దానికి మోటార్ కావాలి, మీరు సాయం ఇవ్వండి అన్నారు. సరే అలాగే అక్కడ మందిరానికి మోటార్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్లాబ్ దశకొచ్చింది, డ్వెంటలింగ్ అంతా అయిపోయింది, ఇంకా స్లాబ్ వేయాలి. దానికి మరి కావాల్సిన సిమెంట్ కూడా దొరకలేదు. వాళ్ళు ఎక్కడో ప్రయత్నం చేశారు కానీ అది వాళ్ళకి లభ్యం కాలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చి మాకు అడగడం జరిగే మేము మా స్లాబ్కి అవ్వడం కోసం ఎంత సిమెంట్ అవసరం అవుతుందో అంతా కూడా మేము ఇచ్చి ఆ విధంగా స్వామి ఫోల్డ్లోకి వెళ్ళడం పూర్తిగా జరిగింది. ఆ తర్వాత ఎన్నో మిరకిల్స్ జరిగాయి. అక్కడ మందిరం కన్వీనర్ గారు కూడా ఆయన ఇది మీరు చెయ్యాలి అని చెబితే అది స్వామి ఆజ్ఞగా భావించి మేము అన్నీ కూడా ఆయన చెప్పిన ప్రకారంగానే చేసాం. ఇప్పుడు మందిరంలో సఫిషియెంట్గా అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము ఎక్కడున్నా సరే స్వామి తాలూకా జయంతి వేడుకలకు మాత్రం శ్రీకాకుళం వెళ్ళడం, అక్కడ మందిరంలో ఏదో శక్తి ఉన్నంత వరకు సేవలు చేసాం. ఇప్పుడు శక్తి లేదు కాబట్టి ఏదో అక్కడికి వెళ్ళడం, వాళ్ళతో పాటు మాట్లాడడం, ఈ విధంగా స్వామితో అనుబంధం అలా క్రమక్రమంగా పెరగడం జరిగింది.
అలాగే మా ఇంట్లో కూడా ప్రతి సంవత్సరం కూడా నామ సంకీర్తన చేసుకుంటూ ఉన్నాం. మొన్న కూడా 100 జన్మదినోత్సవ సందర్భంగా మా ఇంట్లో నామ సంకీర్తన కూడా చేయడం జరిగింది. ఇది స్వామితో ఉన్నటువంటి అనుబంధం. ప్రశాంతి నిలయంలో నేను టెలిఫోన్ ఎక్స్చేంజ్లో క్యాష్ కౌంటర్లో సర్వీస్ చేశాను. ఆ తర్వాత బుక్ స్టాల్లో ఒకసారి 2 సార్లు సర్వీస్ చేయడం జరిగింది. ఒకసారి గ్రూప్ లీడర్గా సర్వీస్ చేశాను. తర్వాత గణేష్ టెంపుల్ దగ్గర కూడా సర్వీస్ చేయడం జరిగింది. అలా తర్వాత నార్త్ ఇండియన్ క్యాంటీన్లో కూడా కౌంటర్లోనే సర్వీస్ చేశాను. ఈ విధంగా సర్వీసులు చేయడంతో నాకు స్వామి మీద ఇంకా పూర్తిగా నమ్మకం జరిగింది. తర్వాతన ఏదో చేశాం కాబట్టి స్వామి అనుగ్రహం మా మీద ఉన్నది కాబట్టి స్వామికి ఏదో చేద్దామని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇక్కడ వాటర్ సప్లై స్కీమ్ జరుగుతోంది, వాటర్ సప్లై స్కీమ్కి మీరు ఏమైనా ఇస్తే ఇచ్చుకోవచ్చు, హాస్పిటల్లో మాత్రం మీరు ఏమి ఇవ్వక్కర్లేదు, సఫిషియెంట్ అమౌంట్ ఉన్నది అని చెప్పారు. సరే అని చెప్పేసి 10,000 రూపాయలు అక్కడ వాటర్ సప్లై స్కీమ్కి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా ఏవో కార్యక్రమాలు పైన కూడా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండడం, శక్తి ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు కూడా సర్వీస్ చేస్తూ ఉండడం జరుగుతోంది. తర్వాత ఇక్కడ శ్రీకాకుళంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ తాలూకు అటెండెన్స్కి ఫుడ్ ప్రైజ్ ఉండేవారు. స్వామి ఏది మాకు ఆజ్ఞ ఇస్తే ఆ ప్రకారంగా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికీ కూడా స్వామి తాలూకా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని మనసులో సంకల్పం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యరీత్యా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. అది నాకు స్వామితో ఉన్న అనుభవం. సాయిరాం.